టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం ఖాయం. ఇక్కడ బీజేపీతో సంబంధం లేదు. అలాగే బీజేపీ జనసేన కలిసి పోటీ చేయడం ఖాయం. ఇక్కడ టీడీపీతో సంబంధం లేదు. జనసేన అనే పార్టీ అటు బీజేపీతో కలిసి వెళ్తోంది, ఇటు టీడీపీతో కలిసి పోరాటాలు చేస్తోంది. కానీ మూడు పార్టీలు మాత్రం కలవవు. ఫుల్ కన్ఫ్యూజన్ గా ఉంది కదూ. బీజేపీతో దాదాపుగా సంబంధం లేదనుకున్న సమయంలో ఆ పార్టీతో కలిసి జనసేన పోరాడడం దేనికి సంకేతం? టీడీపీని వదిలేస్తుందనా, లేదా టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ రాబోతోందనా? ఏంటి ఈ ఈక్వేషన్ కు మీనింగ్? ఏపీలో ఎవరితో ఎవరున్నారు? ఓవైపు టీడీపీ జనసేన పోరాటాలు, మరోవైపు బీజేపీతో జనసేన పర్యటనలు. మూడు పార్టీలు మాత్రం కలవవు. ఏంటి రాజకీయ చిత్ర విచిత్ర ముఖ చిత్రం? జనసేనతో మేము ముందుకు వెళ్తాం. మీరు ఇంకొక పార్టీతో అంటకాగుతున్నారంటే ఎట్లా? ఆ బాధ్యత ఏదైతే ఉందో మేము తీసుకుని దాన్ని సంపూర్ణంగా నిర్వర్తిస్తాం. ఇన్నాళ్ళు ఓ ప్రశ్న వెంటాడింది. ఏపీలో బీజేపీ ఎటు అని. జనసేన టీడీపీతో వెళ్తున్నామని చెప్పేసింది. కలిసొస్తారా రారా అనేది బీజేపీ ఇష్టమని అలా వదిలేసింది జనసేన. ఇప్పుడు కొత్త ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అసలు జనసేన ఎటువైపు? ఓవైపు టీడీపీ జనసేన కలిసి ఆందోళనలు చేస్తున్నాయి. అదే సమయంలో బీజేపీతోనూ కలిసి పోరాటం చేస్తోంది జనసేన. పైగా బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. పొత్తులో భాగంగా వచ్చే ఎన్నికల్లో జనసేనతోనే కలిసి పోటీ చేస్తామని మరోసారి గుర్తు చేశారు. అంటే జనసేన టీడీపీని వదిలేసి బీజేపీ వైపు వచ్చేస్తుందా? ఈ అనుమానం ఎందుకొచ్చిందంటే, ఏపీలో టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరినప్పుడు సాధారణంగా తెలంగాణలో కూడా అలాగే వెళ్తుందని అనుకుంటారు. ఎన్డీఏలోనే ఉన్నా సరే తెలంగాణలో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని, 32 సీట్లలో పోటీ చేస్తామని మొదట్లో జనసేన ప్రకటించింది. కానీ ఆ తర్వాత జరిగిన చర్చల్లో భాగంగా బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఏదైనా మ్యాజిక్ జరిగి తెలంగాణలో జరిగినట్టే ఏపీలో కూడా బీజేపీ జనసేన కలిసి వెళ్తాయా? దీనికి సంకేతం అన్నట్టుగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై పరిశీలనకు పురంధేశ్వరితో పాటు జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ కూడా వెళ్లారు. ఏపీలో బీజేపీతో కలిసి జనసేన ఇలాంటి పర్యటనలు చేయడం, ఆందోళనల్లో పాల్గొనడం బహు తక్కువ. సర్పంచుల సమస్యలపై ఆ మధ్య పోరాటాలు తప్పితే మధ్యలో పెద్దగా కలిసి చేసిన కార్యక్రమాలేం లేవు. జనసేనకు చెందిన ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు పురంధేశ్వర్తో కలిసి ఇసుక తవ్వకాలు పరిశీలించినంత మాత్రాన జనసేన రూట్ మారుతోందని అనుకోవచ్చా? అలా అనుకోవడానికి లేదు. ఇటు పురంధేశ్వరి గాని అటు పవన్ కళ్యాణ్ గాని తాము పొత్తులోనే ఉన్నామని చెప్పుకుంటున్నారు. ఏనాడు ఎవరి దారి వారిదే అని చెప్పలేదు. సో ఇలా కలిసి పర్యటనలు చేయడంలో తప్పేం లేదు. టీడీపీతో జనసేన కలిసి వెళ్లదని అనుకోవడానికి లేదు. పైగా టీడీపీ జనసేన మధ్య జరుగుతున్న చర్చలు గాని చాలా హై లెవెల్లో ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణే స్వయంగా చర్చల్లో పాల్గొంటున్నారు. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి పలకరించారు. బెయిల్పై బయటకొస్తే ఆయన ఇంటికి వెళ్లారు. ఈ మధ్యలో పార్టీల మధ్య పొత్తు సమన్వయం కోసం లోకేష్తో నేరుగా పవనే చర్చలు జరిపారు. కానీ ఇదే తరహాలో బీజేపీ జనసేన మధ్య ఒక్క సమావేశం కూడా జరగలేదు. అసలు బీజేపీ జనసేన పార్టీల అధ్యక్షులే ఇంతవరకు నేరుగా కలవలేదు, మాట్లాడుకోలేదు. బీజేపీతో పొత్తులో ఉన్నామని అంటూనే టీడీపీతో కలిసి వెళ్తున్నామని బహిరంగంగా చెప్పారు తప్ప రాష్ట్ర నాయకత్వానికి చెప్పలేదు పవన్. తాను నేరుగా ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలకే చెప్తానన్నారు. నిజంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో వెళ్లే సీరియస్నెస్ ఉంటే ఈ పాటికి పురంధేశ్వరి పవన్ మధ్య ఒక్క సమావేశమైనా జరిగుండాలి. పోనీ బీజేపీతో కలిసి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్న మాట కూడా పవన్ నుంచి రాలేదు. ఆ ప్లాన్ ఉండుంటే చంద్రబాబును కలిసినట్టుగానో లోకేష్తో చర్చించినట్టుగానో పురంధేశ్వర్తోనూ మాట్లాడి ఉండేవారు పవన్. సో ఏపీలో బీజేపీని జనసేన దాదాపు పక్కకు పెట్టినట్టే అనుకోవాలి. ఇలా జరుగుతున్న సమయంలో ఓ సడన్ చేంజ్. పురంధేశ్వర్తో కలిసి ఇసుక తవ్వకాల పరిశీలనకు జనసేన జిల్లా అధ్యక్షుడు పాల్గొన్నారు. దీంతో జనసేన ఎటు వెళ్లాలనుకుంటోందన్న ప్రశ్న వినిపిస్తోంది. మొదట్నుంచి కన్ఫ్యూజనే. టీడీపీనేమో తాము జనసేనతో కలిసి వెళ్తామంటోంది. ఇక్కడ బీజేపీ ప్రస్తావనను బహిరంగంగా తీసుకురావడం లేదు తెలుగుదేశం. ఇక బీజేపీనేమో తాము జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తామంటోంది. టీడీపీ సంగతి హైకమాండ్ చూసుకుంటుందని ఆ టాపిక్ పక్కన పెడుతోంది బీజేపీ. ఇక జనసేనేమో
తాము టీడీపీతో కలిసి వెళ్తున్నాం పక్కా అని చెప్పి తమతో వస్తారో రారో బీజేపీనే తేల్చుకోవాలి అంటోంది. ఇప్పుడేమో టీడీపీతో కలిసి ఏపీలో రోడ్ల పరిస్థితిపై పోరాటాలు చేస్తూ మరోవైపు బీజేపీతో కలిసి ఏపీలో ఇసుక తవ్వకాలపై పర్యటనలు చేస్తోంది. అంటే ఈ మూడు పార్టీలు ఎవరితో ఎవరున్నారు? ఈ తికమకం తీర్చేవారే లేరిప్పుడు. ఇక్కడేమో తెలుగుదేశం జనసేన పొత్తు, దాన్ని అనౌన్స్ చేసిన పద్ధతి కానీ దాన్ని చేసింది ఆ తర్వాత జరుగుతుంది, ఇదొక డ్రామా అయితే. అక్కడేమో బీజేపీ పవన్ కళ్యాణ్ పొత్తు. ఇక్కడ ఇద్దరు ఉన్నప్పుడు అక్కడ ఎందుకు కుదరలా? ఒకవేళ ఇక్కడిద్దరు ఉన్నప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మళ్ళీ బీజేపీకి ఎటుపోయినాడు? ఒకేసారి ఎంతమందితో సంసారం చేయగలరు? ఒక రాజకీయ పార్టీ ప్రజల్ని ఇంతగా కన్ఫ్యూజ్ చేయొచ్చా? సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ఆ మాటకొస్తే ఏపీలో ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న ఈ పొత్తులు అంతుపట్టని రీతిలో ఉన్నాయనే చెప్పాలి. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేనతో కలిసి కమ్యూనిస్టులు ప్రయాణం చేయాలి అనుకుంటున్నారు. టీడీపీ జనసేన కలిసి చేసిన చాలా పోరాటాలకు సిపిఐ మద్దతిచ్చింది, నేరుగా పాల్గొంది కూడా. దీనర్థం ఏంటి? జనసేన ఎన్డీఏలో ఉన్నా అది నామ్కే వాస్తేనే అని కమ్యూనిస్టులు భావిస్తున్నారా? లేదా బీజేపీ జనసేన మధ్య పొత్తు బంధం ఏవీ లేవనుకుంటున్నారా? లేదా ఆ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చెయ్యవు అని బలంగా భావిస్తున్నారా? బీజేపీ విషయం తేలకముందే టీడీపీ జనసేనతో కలిసి ప్రజా పోరాటాల్లో పాల్గొంటోంది సిపిఐ. సో కంప్లీట్ కన్ఫ్యూజన్. అసలు బీజేపీలోనే పెద్ద సందిగ్ధావస్తుంది. టీడీపీతో పొత్తు విషయం అధిష్టానం చూసుకుంటుందని సింపుల్ గా పక్కకు పెట్టేస్తున్నారు గాని బీజేపీలోని మరో వర్గం మాత్రం బహిరంగంగానే పొత్తు కావాల్సిందే అని చెప్తోంది. ఆదినారాయణ రెడ్డితో పాటు మరికొందరు టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే మంచిదని చెప్తున్నారు. కానీ ఇదే బీజేపీలోని మరో వర్గం మాత్రం టీడీపీతో పొత్తుపై సైలెంట్గా ఉంది. మొన్నటి వరకు పొత్తే వద్దని చెప్పిన వాళ్లు ఇప్పుడు మౌనంగా ఉన్నారు. పైగా సోము వీర్రాజు, ఆయనకు మద్దతుగా ఉన్నవాళ్లు కూడా ఇప్పుడు పొత్తుపై సైలెంట్గానే ఉన్నారు. ఈ మౌనం అర్థమేంటో జనాలకు తెలుస్తోంది. ఇసుక తవ్వకాలపై పరిశీలనకు జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ వెళ్లనంత వరకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఎందుకంటే ప్రజా సమస్యలపై పోరాటాలను టీడీపీ జనసేన కలిసి చేద్దామనుకున్నాయే తప్ప ఎక్కడా బీజేపీని కలుపుకుని వెళ్లాలని అనుకోలేదు. డైరెక్ట్ గా చెప్పాలంటే బీజేపీ గురించి అటు జనసేన గానీ ఇటు టీడీపీ గానీ పట్టించుకోవడం లేదు. పైగా వచ్చే ఎన్నికల కోసం టీడీపీ జనసేన మధ్య ఉమ్మడి మేనిఫెస్టో కూడా రెడీ అయింది. రెండు పార్టీల ప్రతినిధులు చాలాసార్లు సమావేశమయ్యారు. టీడీపీతోనే కలిసి వెళ్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించిన తర్వాత ఈ రెండు పార్టీల మధ్య సమన్వయ సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మధ్యలో జరిగిన ఓ కీలక పర్యటన కారణంగా మళ్లీ అనుమానాలొస్తున్నాయి. ఆ అనుమానం ఏంటంటే జనసేన టీడీపీని వీడి తమతో మాత్రమే కలిసి పోటీ చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తుందేమో అని. కాకపోతే ఇక్కడ మరో సంకేతం కూడా ఇచ్చినట్టయింది. కడియంలో ఇసుక తవ్వకాల పరిశీలనపై జనసేనను కూడా కలుపుకొని వెళ్లడం చూస్తుంటే టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ కూడా చేరబోతున్నట్లు ఓ సంకేతం పంపినట్టుగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన వెనక్కి తగ్గదు. మేనిఫెస్టో కూడా రెడీ అయ్యాక టీడీపీతో కటిఫ్ కుదరకపోవచ్చు. సో రావాల్సింది బీజేపీయే. పవన్ ఇచ్చిన 3 ఆప్షన్లలో 3 పార్టీలు కలిసి వెళ్లడం అనేది కూడా ఉంది. బీజేపీకి ఆ దారి తప్ప మరొకటి కనిపించడం లేదు. పైగా తెలంగాణలో ఎన్నికలయ్యి ఫలితాలు వచ్చిన తర్వాత ఏపీలో పొత్తులపై ఫోకస్ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. బహుశా అలాంటి సిగ్నల్స్ ఏమైనా పురంధేశ్వరికి వచ్చుండొచ్చేమో. అందుకే జనసేన లీడర్ను కలుపుకుని ఇలా ఇసుక తవ్వకాలపై పరిశీలనకు వెళ్లుంటారేమో. పైగా పురంధేశ్వరి తీసుకుంటోన్న ప్రజా సమస్యలపై పోరాటాలు గతంలో టీడీపీ జనసేన కలిసి చేసినవే. ఏపీ ప్రభుత్వం చేస్తోన్న అప్పులు, మద్యం అమ్మకాలు, ఇసుక తవ్వకాలు, సర్పంచుల సమస్యలు, ఇలా పురంధేశ్వరి చేస్తున్న పోరాటాలన్నీ గతంలో ఆ రెండు పార్టీలు కలిసి చేశాయి. అంటే జెండాలు వేరైనా ఎజెండా మాత్రం ఒక్కటే. ఏదేమైనా బీజేపీ ఎటు అనే ప్రశ్న నుంచి జనసేన దారెటు అనే ప్రశ్న ఉత్పన్నమయ్యేంత కన్ఫ్యూజన్లో ప్రతిపక్షాల మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నాయి.